పబ్లిక్ పరీక్షలు రాయబోతున్నటువంటి విద్యార్థులకి కొన్ని సూచనలు, సలహాలు నేను ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. మొదటగా పరీక్షను రాయబోయేటటువంటి విద్యార్థులు తమ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే పరీక్ష ఫియర్ ఏదైతే ఉంటుందో, పరీక్షలు రాసేటప్పుడు కామన్గానే ఒక భయం అనేది పిల్లల్లో కలగడం అనేది చాలా సహజమైనటువంటి విషయము. అయితే విద్యార్థులకు సూచన ఏమిటంటే, ప్రతి స్కూల్లో ఇలాంటి ఎగ్జాములు, ఇలాంటి గ్రాండ్ టెస్ట్ల రూపంలోనో, ప్రీ ఫైనల్ రూపంలోనో ఎన్నో మీరు రాసున్నారు. అలాంటిదే ఈ ఎగ్జామ్ కూడాను. అయితే ఆ ఎగ్జామ్స్ అన్నింటిలో చేసినటువంటి తప్పులను సరి చేసుకునేటటువంటి అవకాశాలు మరొక పరీక్షలో ఉంటుంది. కానీ ఈ పరీక్షలో అలాంటి అవకాశాలు ఉండజాలవు. కనుక మనం ఆలోచించేటువంటి విషయం ముందుగానే రాయబట్టేటటువంటి ఆన్సర్ని పరిశీలించుకుని మరీ ఆన్సర్లు చేయాల్సి వస్తుంది. అయితే కొన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటగా పేపర్ రాయడానికి మొదలు పెట్టేటప్పుడు చాలా మంది అంటుంటారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని. ఈ విషయాన్ని విద్యార్థులు తమ దృష్టిలో పెట్టుకొని రాయాలి. అంటే మొదటి పేజీలో మీరు ఏదైతే చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్తో రాయడం మొదలు పెడతారో అదే మీ పరీక్షలో మీకు ఎక్కువ మార్కులు తీసుకురావడానికి సహకరిస్తుంది అన్నటువంటి విషయం మీరు మర్చిపోకూడదు. అయితే పేపర్ ఎంచుకున్న తర్వాత ముందు ప్రశ్నలను సరిగా చదవాలి. ప్రశ్నను అర్థం చేసుకోవడం చాలా అవసరము. ఏదో ప్రశ్న అలాంటిది మీరు అంతకుముందు రాసున్నారు కాబట్టి గజిబిజిలో మీరు దీనికి ఆన్సర్ ఇదేనేమో అని అనుకుంటే మాత్రం ఇది పొరపాటే. ఒక్కసారి అడిగినటువంటి ప్రశ్న ఏమిటి, దానికి సమాధానం ఏమిటి అనేది మీ మెదడులో అది ఆ ప్రశ్నగా మెదలాలి. అప్పటికి కానీ మీరు సరైనటువంటి సమాధానం రాయలేరు. అంటే ఒక క్వశ్చన్ని వేరే విధాలుగా అడిగేటటువంటి సమయంలో అడిగినటువంటి విషయం ఏమిటి, దానికి సరిపడా జవాబు నా దగ్గర ఉందా అనేది మనం పరిశీలించుకొని సమాధానాలు రాయాలి, ఆన్సర్స్ రాయాలి. మొదటగా మనం పరిశీలిద్దాం. పేపర్ ఎంచుకున్న తర్వాత సెక్షన్ నంబర్ అనేది కంపల్సరీగా పెట్టాలి. సెక్షన్ నంబర్ పెట్టేటప్పుడు మనం పరిశీలించాల్సిన విషయం, ఇలా ఒక బాక్స్ లో సెక్షన్ 1 లాగా మనం ఒక బాక్స్ రూపేణ అందులో రాయగలిగితే కనుక మంచి ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఆన్సర్లు ఎంచుకునేటప్పుడు సెక్షన్ వైజ్ ఆన్సర్లనే ఎంచుకోవాలి. మీరు ఒక సెక్షన్ మొదలు పెట్టినప్పుడు ఒక సెక్షన్ లో ఒక క్వశ్చన్, మరొక సెక్షన్ లో మరొక క్వశ్చన్ ఇలా రాస్తే మీరు అతి తక్కువ మార్కులు పొందుతారు. అలా కాకుండా మంచి మార్కులు పొందాలి అని అనుకుంటే ఆ విద్యార్థులు చేయాల్సింది, ఒక సెక్షన్ ఎంచుకున్న తర్వాత దానికి మొదటి దానికి ఆన్సర్ మీకు వచ్చింది, మీరు రాసిస్తారు. రెండవ దానికి కూడా ఆన్సర్ మీకు వచ్చింది, మీరు రాసిస్తారు. అయితే మొదటి ఆన్సర్కి రెండవ ఆన్సర్కి మీకు ఎలాగో ఇచ్చేది రూల్స్ పేపర్ కాబట్టి, ఆ బుక్లెట్ లో రూల్సే ఉంటాయి కాబట్టి ఒక లైన్ వదిలిపెట్టి ఒక ఆన్సర్కి వేరే ఆన్సర్కి ఒక లైన్ స్పేస్ అనేది ఇవ్వడము చాలా ముఖ్యము. ఈ విషయం కూడా పరిశీలించాలి. అలాగే మీరు రాసేటప్పుడు మూడవ ఆన్సర్ మీకు తెలియలేదు, మరి అలాంటప్పుడు దాన్ని ఏం చేస్తారు, స్కిప్ చేయాలి. మీకు కనుక ఆ ఆన్సర్ తెలియకపోతే మీరు దానిని స్కిప్ చేసి నాలుగవ దానికి ఆన్సర్ మీకు తెలిస్తే నాలుగవ ప్రశ్న రూపంలో మీరు ఆ లైన్ లో ఆ వరుసలో రాసేయాలి. మరి ఆ స్కిప్ చేసిన మూడవ ప్రశ్న మీకు తర్వాత గుర్తొస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, చివరిలో అంటే మీరు ఎగ్జామ్ మొత్తం రాసి పూర్తయిన తర్వాత చివరిలో ఏదేదైతే క్వశ్చన్లు మీరు వదిలేసి ఉన్నారో ఆ క్వశ్చన్లను మాత్రమే మొదటగా మరి అదే విధంగా సెక్షన్లు పెట్టుకుంటూ మరి రాసుకుంటూ రావాలి. ఈ విషయం పరిశీలించండి. అయితే రాసిన తర్వాత ఉదాహరణకి ఒక రాంగ్ పోయింది, మీకు స్టాప్ అనేటటువంటి ఒక రాంగ్ అనేది మీకు పోయింది అని అనుకుంటే మీరు దాన్ని ఇలా కొట్టేస్తారు. ఇలా కొట్టకూడదు. ఇలా కొట్టకుండా జనరల్ గా ఉండేటువంటి స్టాప్ అనేటువంటి ఈ వర్డ్ లో ఉన్న పొరపాటుని మీరు ఇలా ఒకే ఒక స్ట్రైక్ తో కనుక కొట్టేస్తే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా, కరెక్షనర్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా మీకు మంచి మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పరిశీలించాలి. ఆ తర్వాత సెక్షన్ రాసుకున్న తర్వాత ప్రశ్నలు అనేది, ప్రశ్న యొక్క సంఖ్య అనేది, క్వశ్చన్ నంబర్ అనేది కంపల్సరీ రాయాలి. కొంతమంది పిల్లల్లో ఒక అవగాహన లోపం ఏమిటంటే వాళ్ళు ప్రశ్నని కూడా మరొకసారి రాస్తారు. అలా రాయకూడదు. ఇది డిస్టర్బెన్స్ గా ఉంటుంది కరెక్షన్ చేసేటప్పుడు. అయితే కొంతమంది కరెక్షన్ చేసినటువంటి వారి ఎక్స్పీరియన్స్ ని నేను అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం అది, ప్రశ్నను కూడా రాస్తారు, దానికి సమాధానం కూడా రాస్తారు. ఇలా కాకుండా ప్రశ్న నంబర్ ఒకటే రాస్తే మీకు సరిపోతుంది. ఇది ఒకటి గమనించండి. అలాగే మీకు రాని ప్రశ్నలను స్కిప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా మనకి తెలియజేయడం జరిగింది. అంతే తప్ప ఒక సెక్షన్ లో ఎంచుకున్న తర్వాత ఆ సెక్షన్ పూర్తి కాకుండా మరొక సెక్షన్ లో మరొక క్వశ్చన్ రాసి ఇంకొక సెక్షన్ లో ఈ క్వశ్చన్, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకుంటూ పోతే ఆ కరెక్షన్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి
మీరు అతి తక్కువ మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇలా చేయకుండా చేసుకోవాలి. అలాగే ఆన్సర్స్ ఎంచుకునేటప్పుడు మనం అనుసరించాల్సినటువంటి ఆన్సర్స్ కనుక మీకు కరెక్ట్గా ఆన్సర్ ఉంది అని అనుకుంటే మీరు అందులో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కీవర్డ్స్ని అండర్లైన్ చేసుకుంటూ ఆ ఆన్సర్ని కరెక్ట్గా ఇగో ఫలానా ప్రశ్నకి ఇదే ఆన్సర్ అనేటటువంటి విషయం మీకు తెలిస్తే కనుక కరెక్షనర్ వెంటనే తన అటెన్షన్ ని ఆ పాయింట్ దగ్గర పెట్టి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇదే కాబట్టి పిల్లవాడు బాగా రాశాడు కాబట్టి అతనికి మార్క్స్ ఇవ్వడం అనేది ఇలా పెన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కనుక ఇక్కడ గందరగోళం చేస్తే మీపై మీ పేపర్ దిద్దేటప్పుడు ఈ కరెక్షనర్ ఎవరైతే ఉంటారో అతని ఇంప్రెషన్ దెబ్బతింటుంది. అలా చేయకుండా ఉండాలంటే మీరు రాయాల్సినటువంటి విషయాలు చాలా చక్కగా కూలంకషంగా రాసి ఆ కీవర్డ్స్ ని అండర్లైన్ చేస్తే కనుక వెంటనే కరెక్షనర్ కి తక్కువ సమయంలో మీ పేపర్ చేయాలన్న తపన ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళు ఎంత ఇచ్చినా అతని తపన మాత్రం కరెక్షన్ చేసేటప్పుడు తక్కువ సమయంలో ఈ పేపర్ ని ముగించాలి అనే ఒక ఆలోచనతోనే ఆయన పేపర్ కరెక్షన్ చేస్తారు. కాబట్టి ఆ సమయంలో మీరు కీవర్డ్స్ ని కనుక అండర్లైన్ చేసే ఈ విషయాలను పాటిస్తే తప్పనిసరిగా దీనికి ఇదే ఆన్సర్ కాబట్టి వెంటనే దానిపై తన పెన్నుతో ఆన్సర్ ఇవ్వడం రైట్ కొట్టడం జరుగుతుంది. మరియు ఎక్కువగా మీకు ఆ మార్క్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒకవేళ ఏదైనా సమాధానం మీకు రాలేదు అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఒక ప్రశ్న వచ్చింది, దాని సమాధానం గుర్తు రాలేదు, ముందు ఏం చేయాలి? ఆ ప్రశ్న ఏ టాపిక్ లో నుంచో ముందు అది గుర్తు తెచ్చుకోండి. అంటే ఈ ప్రశ్న ఏ టాపిక్ కి సంబంధించింది, ఇక ఆ టాపిక్ లో మీ మైండ్ లో ఆ టాపిక్ మొదటగా వచ్చేస్తుంది. ఆ టాపిక్ లో దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మీకు గుర్తు రావడం జరుగుతుంది. అలాంటి విషయాలను గ్యాదర్ చేసుకుని మైండ్ లో మీకు తెలియనటువంటి ఆన్సర్ని ఎలా ఎంచుకొని ఆన్సర్ రాయాలి అనేది నేను ఇప్పుడు చెప్పుతుంది. అంటే అది ఆ టాపిక్ ఏంటి, ఆ సబ్ టాపిక్ కి సంబంధించినటువంటి విషయాలు దేనికి సంబంధించి అడిగాడు, ఇలాంటి కొన్ని విషయాలు కొన్ని కీవర్డ్స్ మీ మైండ్ లో తప్పనిసరిగా ఉండుంటాయి. వాటన్నిటిని గ్యాదర్ చేసి ఒక పారాగ్రాఫ్ రూపంలో మనం కనుక రాస్తే దీనికి సరైనటువంటి విషయాలు అందులో లోనై ఉంటాయి. బట్ డెఫినెట్ గా మీకు ఎంతో కొంత మార్క్స్ అనేది పొందడం మీరు జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా కరెక్షనర్ పై డిపెండ్ అవుతుంది. మీరు కొన్ని కీవర్డ్స్ అందులో కనుక మీరు రాయగలిగితే అది ఒక పారాగ్రాఫ్ రూపంలో రాస్తే ఏదైతే మీకు సమాధానాలు రావో అలాంటి ప్రశ్నలను గుర్తు తెచ్చుకొని కొన్ని విషయాలను కలుపుతూ ఒక పారాగ్రాఫ్ రూపంలో కనుక రాస్తే మీకు మంచి మార్కులు పొందే అవకాశము ఉంటుంది. అలాగే మనం ప్రశ్నలు ఎంచుకునేటప్పుడు ఉదాహరణకి 2 మార్కుల ప్రశ్న, 1 మార్కు ప్రశ్న, 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు అనేది ప్రస్తుతం మనకు ఈ పేపర్లో ఉన్నటువంటి ప్రశ్న విధానము. మరి ఇందులో ఏ విధంగా ఆన్సర్స్ రాయాలి? మొదటగా 8 మార్కుల ప్రశ్నను మీరు ఎప్పుడైతే ఎంచుకుంటారో 8 మార్కుల ప్రశ్నను ఏదైతే ఎంచుకుంటారో ఆ ప్రశ్న ఒకవేళ మీకు డిఫరెన్సెస్ కనుక అడిగాడు అంటే భేదాలు రాయండి, ఒక 2 విషయాల పట్ల భేదాలు రాయండి అని అడిగితే డిఫరెన్సెస్ పట్ల అడిగితే దానికి మీరు సమాధానం ఏం రాయాలి? ఆ డిఫరెన్సెస్ రాసేటప్పుడు మీరు ఈ కాలం అనేది ఎంచుకుంటారు. ఈ విధంగా మీరు కాలం కొట్టు మరి డిఫరెన్సెస్ అనేవి చూపించగలగాలి. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు, మొదటగా ఇచ్చినటువంటి ఫస్ట్ కాలంలో ఇచ్చినటువంటి ఒకదానికి సరైనటువంటి సమాధానం రాస్తారు, తర్వాత 2వ కాలంలో ఉన్నటువంటి దానికి సైడ్ హెడ్డింగ్ పెట్టేసి మళ్ళీ వాటికి సంబంధించిన ఆన్సర్స్ రాస్తారు. ఇది రాంగ్ ప్యాటర్న్. ఎప్పుడు కూడా డిఫరెన్సెస్ రాసేటప్పుడు ఇలాంటి ప్యాటర్న్ ని చూస్ చేసుకోవాలి. అలాగే ఒక పాయింట్ రాసిన తర్వాత 2వ పాయింట్ కి ఎంచుకునేటప్పుడు ఒక లైన్ స్పేస్ అనేది మీరు తప్పనిసరిగా ఇవ్వాలి. 2వ పాయింట్ రాయాలి, అలాగే మళ్ళీ స్పేస్ ఇచ్చి 3వ పాయింట్. ఈ విధంగా రాస్తే ఏమవుతుంది, మీరు స్పేస్ ఇవ్వడం అంటే ఈ లైన్లు అక్కడ ఆల్రెడీ ఉంటాయి, ఆ లైన్లు మీరు స్కిప్ చేయండి, స్పేస్ ఇవ్వండి. తర్వాత మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఈ ప్యాటర్న్ కనుక మీరు ఫాలో అయితే అది చూడడానికి చాలా చక్కగాను ఉంటుంది. మరియు ఫస్ట్ మీ కరెక్షనర్ యొక్క ఇంప్రెషన్ ని క్యాచ్ చేసి మీకు మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఇక్కడ చాలా ఎక్కువగా ఉందనేది మీరు పరిశీలించాలి. అలాగే 8 మార్కుల ప్రశ్నల్లోనే 2 రకాల ప్రశ్నలు వచ్చింది. ఒకటేమో డిఫరెన్సెస్ కి సంబంధించిన ప్రశ్న వచ్చింది, రెండవది ఒక ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ కి సంబంధించిన ప్రశ్న వచ్చింది. అయితే విద్యార్థులు మొదటగా అనుసరించాల్సినటువంటి విషయము ఎక్స్పెరిమెంటల్ యాక్టివిటీ ప్రశ్ననే ఎంచుకోవాలి. ఎందుకు? ఎక్స్పెరిమెంట్ ఏముంటుంది, కన్సర్న్డ్ మ్యాటర్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, అలాగే టేబుల్ ఉంటుంది లేదా గ్రాఫ్ ఉంటుంది. ఇట్లాది 4 రకాలైనటువంటి విషయాలు ఒక ఎక్స్పెరిమెంట్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మీరు ఇలాంటి ప్రశ్నను ముందు ఎంచుకుంటే దానికి ఫుల్ గా 8
8/8 మార్క్స్ మీకు దక్కేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో 4 వేరు భాగాలు ఉన్నాయి. మ్యాటర్కి సంబంధించిన మ్యాటర్ ఉంది, అలాగే డయాగ్రాము ఉంది, అలాగే టేబుల్ ఉంది, గ్రాఫ్ ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. అయితే ఎక్కువ విషయాలు ఆన్సర్లో ఉండేటటువంటి ప్రశ్నల్ని మాత్రమే మీరు ఎంచుకుంటే 8 మార్కులు పొందేటటువంటి అవకాశము చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒకటి గమనించాలి. ఇక ఏ పిల్లలైతే 50/50 మార్క్స్ పొందాలని అనుకుంటున్నారో వారు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయము, మీరు ఏదైతే ప్రశ్నలు ఆర్ఆర్ ఛాయిస్ లో, ఇంటర్నల్ ఛాయిస్ లో ఏవైతే ఉంటున్నాయో, ఉదాహరణకి 10వ తరగతి విద్యార్థులు 10th క్లాస్ స్టూడెంట్స్ 12th క్వశ్చన్ ఫిజిక్స్ లో కనుక మనం తీసుకుంటే 12th క్వశ్చన్ లో ఆప్షన్ ఏ, బి రెండు ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు సమాధానం ఇవ్వాలి. మొదటి వరుసలో మీకు ఏ అనేది సమాధానంగా మీరు ఎంచుకుంటే కనుక చివరిలో మీకు బి కూడా వచ్చింది. ఉదాహరణకి మీకు బి ఆప్షన్ కూడా దానికి సమాధానం తెలుసు, ఆ డయాగ్రామ్ కూడా మీకు తెలుసు అన్నప్పుడు చివరిలో ఏం చేస్తారు మీరు, మరి అదే సెక్షన్, అదే 3వ సెక్షన్ పెట్టేసి దాని కింద 12B కి సంబంధించినటువంటి ఆ డయాగ్రామ్ కనుక మీరు ఇక్కడ చక్కగా వేయగలిగితే, ఒకవేళ మీరు ఇంతకుముందు చూస్ చేసుకుని వేసినటువంటి దాంట్లో 4 మార్కులకు గాను 3 మార్కులే పడితే, మీరు తర్వాత చూస్ చేసుకున్నటువంటి డయాగ్రామ్ లో 4కి 4 మార్కులు కనుక పడితే మిమ్మల్ని 4 మార్కులు వచ్చినటువంటి ప్రశ్ననే ప్రధానమైనటువంటి మార్క్స్ గా తీసుకోవడం జరుగుతుంది. అలా ఛాయిస్ రాయడం అనేది చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఎవరైతే ఏ విద్యార్థులైతే 50/50 తెచ్చుకోవాలని అనుకుంటున్నారో వారు తమ సమయాన్ని చాలా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుని టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకుని చివరిలో ఛాయిస్ రాయడం అనేది కంపల్సరీ చేయాలి. ఛాయిస్ రాసినటువంటి విద్యార్థులందరికీ ఈ 50/50 వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్ లో మీరు ఎంచుకునేటప్పుడు కూడా 100/100 మార్క్స్ కనుక మీకు రావాలి అని అనుకుంటే తప్పనిసరిగా మీరు ఛాయిస్ అనేది అటెంప్ట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. మీరు గమనించండి, మీరు అకాడమిక్ ఇయర్ మొత్తం చదివినటువంటి విషయాలను జస్ట్ 2 గంటలు కానీ 2.5 గంటల్లో కానీ రాయబోతున్నారు. మరి అలాంటి సమయంలో మీ మైండ్ యొక్క ప్రశాంతతే మిమ్మల్ని విజయవంతం అయ్యేలాగా చేస్తుంది. మీరు మైండ్ని ఎంతో ప్రశాంతంగా పెట్టుకోవాలి. అలాగే ఎగ్జామినేషన్ టైంలో కొత్త విషయాలు నేర్చుకునే పద్ధతిని మానుకోవాలి. అంటే ఒక టాపిక్ లో కొన్ని సబ్ టాపిక్స్ మీరు మిస్ చేశారు, చదువుకోలేదు, కానీ ఇంకా ఎగ్జామ్ రేపు ఉంది, ఇవాళ అలాంటి విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తే మైండ్ మీద స్ట్రెస్ పడి మీరు ఆ విషయాలను నేర్చుకోలేరు. ఒక విషయం అయితే మీరు ఆల్రెడీ నేర్చుకున్నటువంటి అనేక విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మైండ్ ని ఆ టైంలో స్ట్రెస్ కి గురి చేయొద్దు. మీరు ఏదైతే ఇప్పుడు దాకా నేర్చుకుని ఉన్నారో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ పై మాత్రమే మీరు ప్రయత్నం చేసి వాటిపైనే ఇంకొకసారి ప్రాక్టీస్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. కొత్తగా విషయాలు నేర్చుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. దీనివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మీరు ఆల్రెడీ నేర్చుకున్న విషయాలు కూడా మర్చిపోతారు. అలాగే ఎగ్జామినేషన్ లో కనుక మీరు ఏదైనా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు, ఒక ఆన్సర్ గుర్తు కాలేదు, అలాంటప్పుడు ఏం చేయాలి, కాస్తంత వాటర్ తాగి మీ మనసుని ప్రశాంతంగా ఉండేలాగా చేసుకొని గట్టిగా గాలి పీల్చుకుంటూ స్లోగా గాలిని వదులుతూ చాలా చక్కగా కనుక మీరు మైండ్ కి ప్రశాంతతని ఇస్తే నిస్సందేహంగా ఈ ప్రశ్న ఏ టాపిక్ కి సంబంధించింది, అందులో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏంటి, అవి మీకు గుర్తొస్తాయి. అవి మీరు ఆన్సర్ రూపంలో రాసేయచ్చు. ఇలాంటి విషయాలను పరిశీలించి మీరు మీ ఎగ్జామ్స్ రాసి విజయవంతం అవుతారని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, డూ యువర్ బెస్ట్, అండ్ దిస్ ఈస్ ఫర్ యువర్ లైఫ్, and achieve this within a short span of time. All the best.